అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనేది మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాం. అండ్ బ్యాక్ పెయిన్ గురించి చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. అండ్ మనలో చాలామంది వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా బ్యాక్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అసలు ఈ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది, అంటే బ్యాక్ పెయిన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, అవి ఏంటి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే ఈ స్పైనల్ కార్డు, ఈ వర్టిబ్రల్ కాలము, దాని పక్కన ఉన్న మజిల్స్ కాకుండా కొన్ని వేరే ఇతర కారణాల వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అండ్ దాన్ని మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాం అనేది చూద్దాం. లోవర్ బ్యాక్ పెయిన్ WHO ప్రకారం దీని డెఫినేషన్ ఏంటంటే ప్రక్కటెముకల్లో కింద భాగం నుంచి బటక్స్ మధ్యలో భాగంలో నొప్పి ఉంటే దాన్ని మనం లోవర్ బ్యాక్ పెయిన్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 619 మిలియన్ పీపుల్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు, అంటే 61.9 కోట్ల మంది. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే 8.75 కోట్ల మంది జనాలు బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే సంవత్సరానికి 20,000 కోట్ల డాలర్లు అనేది ఈ బ్యాక్ పెయిన్ కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు జనాలు. అంటే చాలా స్టడీస్లో తెలిసింది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా 23% మంది అడల్ట్స్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నారు, క్రానిక్ బ్యాక్ పెయిన్తో. అడల్ట్స్ అంటే ఎవరైతే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటుందో వాళ్ళని అడల్ట్స్ అంటారు. ఓకే, తర్వాత మనకి బ్యాక్ పెయిన్ అనేది మెయిన్గా 3 రకాలు అన్నమాట. యాక్సియల్ లంబోసాక్రల్ బ్యాక్ పెయిన్ అని ఒకటి, రాడిక్యులర్ పెయిన్ అంటారు అండ్ రెఫర్డ్ పెయిన్ అంటారు. ఈ యాక్సియల్ లంబోసాక్రల్ బ్యాక్ పెయిన్ అంటే ఇంతకుముందు చెప్పినట్లయితే పక్కటెముకల కింద భాగం నుంచి బటక్స్ మధ్యలో ఉన్న భాగం ఏదైతే ఉందో ఇది యాక్సియల్ లంబోసాక్రల్ బ్యాక్ పెయిన్ అంటారు. సో ఇంకా కరెక్ట్గా టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే సాక్రోకోకిజియల్ జాయింట్ వరకు L1 నుంచి ఆ పాయింట్ వరకు ఉన్న మధ్యలో ఎక్కడైనా పెయిన్ వస్తే దాన్ని మనం యాక్సియల్ లంబోసాక్రల్ బ్యాక్ పెయిన్ అంటాం. రాడిక్యులర్ పెయిన్ అంటే ఏమవుతుందంటే ఈ పెయిన్ ఒక్కోసారి రేడియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ స్పైనల్ కార్డ్లో నర్వ్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి, ఆ నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు దానివల్ల కొన్నిసార్లు కాళ్ళల్లో పెయిన్ వస్తూ ఉంటుంది, అంటే అది. సో దాన్ని రాడిక్యులర్ పెయిన్ అంటారు. థర్డ్ వన్ వచ్చి రెఫర్డ్ పెయిన్ అంటారు. అంటే ఇక్కడ మనకి బ్యాక్లో ఇష్యూ ఉండటం వల్ల ఇతర పార్ట్లో ఎక్కడైనా బాడీ పార్ట్లో ఎక్కడైనా పెయిన్ వస్తే దీనివల్ల ఇంకొక చోట ఎక్కడో పెయిన్ వస్తే అది రెఫర్డ్ పెయిన్ అన్నమాట. అండ్ సిమ్టమ్స్ అందరికీ తెలిసినవే, మనకందరికీ తెలిసిందే. నడుము దగ్గర నొప్పి ఉంటుంది, కొన్నిసార్లు ఆ పెయిన్ అనేది ఎవరో గుచ్చినట్లు ఉంటుంది, కొన్నిసార్లు బాగా పొడిచినట్లు ఉంటుంది, కొన్నిసార్లు ఈ పెయిన్ అనేది కాళ్ళ దగ్గరికి పాస్ అవుతూ ఉంటుంది, రేడియేట్ అవుతూ ఉంటుంది. మనం వంగిన, లేచిన, ఏదైనా బరువెత్తిన, నడిచిన ఈ పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని సిమ్టమ్స్ అంటే రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే కొంతమందిలో వీక్నెస్ అనేది ఉంటుంది, అంటే కాళ్ళు తిమ్మిరెక్కిపోయి మామూలుగా కాకుండా సరిగ్గా నడవలేకపోవటం. సో అదొకటి. అట్లాగే కొంతమందిలో వాళ్ళకి తెలియకుండా మూత్రం, మల విసర్జన అనేది వాళ్ళకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్స్. అట్లాగే అస్సలు నిద్ర పట్టకపోవటం అనేవి, ఇవి చాలా సివియర్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో మనకి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఇది మనకి లో బ్యాక్ పెయిన్ని మనం ఎంత టైం ఉంటుంది అనేది బట్టి 3 కేటగిరీస్లో ఉంటుంది. అక్యూట్ అంటే 6 వారాల కంటే తక్కువ ఉంటుంది, సబ్ అక్యూట్ అంటే 6 నుంచి 12 వారాల మధ్యలో ఉంటే సబ్ అక్యూట్ అంటారు, క్రానిక్ అంటే 12 వారాల కంటే ఎక్కువ ఉంటే క్రానిక్ పెయిన్ అన్నమాట. సో మెయిన్గా మనకి బ్యాక్ పెయిన్లో 3 చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఎంత టైం వరకు సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంతసేపు ఉన్నాయి,
అంటే చెప్పాం కదా, సబ్ అక్యూట్, క్రానిక్ అని. అది అండ్ పెయిన్ ఎక్కడ ఉంది అండ్ అది కిందకి పాగుతుందా అంటే కొన్నిసార్లు బటక్స్ దగ్గర నుంచి కాలు వరకు పెయిన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నర్వ్ ఇరిటేషన్ జరుగుతుందో అప్పుడు అలాగ ఉంటుంది. అండ్ పెయిన్ తీవ్రత ఎలాగుంది, నొప్పి భరించలేనంత నొప్పి ఉందా లేదా కొద్దిగా లైట్గా ఉందా. సో దాన్ని బట్టి అవి చాలా ఇంపార్టెంట్ అంటే మనకి. ఇంకా మనం చూస్తే అసలు బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తుందంటే మెయిన్గా 5 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ మెకానికల్ అంటారు, డీజనరేటివ్, ఇన్ఫ్లమేటరీ, ఆంకలాజికల్ అండ్ ఇన్ఫెక్షియస్. మెయిన్ మెకానికల్ అనమాట. 90% ఆఫ్ ద కేసెస్లో మనకు వచ్చేది మెకానికల్ బ్యాక్ పెయినే. అండ్ కొన్నిసార్లు ఇది ఎందువల్ల వచ్చింది అనేది ఒక ఖచ్చితమైన రీజన్ ఏది ఉండదు, వస్తుంది సో ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్లో ఏమవుతుందంటే మన స్పైనల్ కార్డ్కి ఇంజురీ అవటం, అంటే ఎక్కడైనా పడిపోవటం అలాంటప్పుడు. ఇంకొన్నిసార్లు ఇంటర్వర్టికులర్ డిస్క్ ప్రొలాప్స్ అని ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి పిక్చర్లో పక్కన చూసుకున్నట్లయితే మనకి ఈ వర్టిబ్రల్ కాలం ఉంది. సో ఈ తెల్లగా బోన్గా ఉంటుంది ఒక వర్టిబ్రా అనమాట. దాని మధ్యలో ప్లాస్టిక్ లాగా ఉంది చూసారా, దాన్ని ఇంటర్వర్టికులర్ డిస్క్ అంటాం అనమాట. సో అది మనకి ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది, అంటే మన స్టెబిలిటీ అనేది ఇస్తుంది అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఇంటర్వర్టికులర్ డిస్క్ అనేది దానికి ఇంజురీ అవటం వల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటర్వర్టికులర్ డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు, దానికి ఇంజురీ అయినప్పుడు అది ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది వస్తుంది. అప్పుడు దాని పక్కన ఎల్లో కలర్లో ఒకటి ఉంది, అదే నర్వ్ అనమాట. సో అలాగా నర్వ్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది వాచడం వల్ల ఏమవుతుందంటే దానికి ఆ నర్వ్ పాస్ అవటానికి వెళ్ళే స్పేస్ అనేది తగ్గిపోయి నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. మనలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, సియాటికా అంటారు. ఈ సియాటికా అనేది ఇట్లాగే వస్తుంది, ఒక L5 అంటారు, అంటే కింద లంబార్ రీజన్లో కింద భాగంలో వస్తుంది. సో అక్కడ ఈ సియాటిక్ నర్వ్ అనేది పాస్ అవుతుంది, బొటక్స్ ద్వారా కింద దాకా వెళ్తుంది, అరికాల దాకా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇది కంప్రెస్ అవుతుందో అప్పుడు మనకి ఆ కాళ్ళలో తిమ్మిరులు రావటం, ఆ కాళ్ళలో వీక్నెస్ రావటం ఇలాగన్నీ కూడా ఉంటాయి. సో ఇందాక చెప్పినట్లే ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేది స్పైన్ ఇంజురీ వల్ల కానీ, ఇంట్రావర్టికులర్ డిస్క్ ఇంజురీ వల్ల కానీ, లేదంటే దాని పక్కన ఉన్న టిష్యూ అనేది డ్యామేజ్ అవటం వల్ల కానీ వస్తుంది. అండ్ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నమాట. ఇంకొకటి చెప్పానంటే కొన్ని కేసెస్లో మనకి ఇలా కాకుండా, మనం పైన చెప్పుకున్న ఏ కారణాలు కాకుండా, అంటే ఇప్పుడు మెకానికల్ పెయిన్ అయిపోయింది, డీజనరేటివ్ బ్యాక్ పెయిన్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఏమవుతుందంటే ఒక జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్లో ఉన్న సాఫ్ట్ టిష్యూ అంటారు, ఆ కణజాలం అనేది కరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల వస్తుంది, అంటే ఇందాక చెప్పినట్టు వాపు రావటం, ఏదైనా కొన్ని స్పైనల్ ప్రొసీజర్లు చేస్తారు. అట్లాంటప్పుడు ఏదైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్పైనల్ ప్రొసీజర్లు చేస్తారు, అంటే కొన్నిసార్లు ఏదైనా స్పైనల్ సంబంధించి మెనింజైటిస్ అలాంటి కండిషన్లో అక్కడ స్పైనల్ ప్రొసీజర్లు చేసినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ రావటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పుకున్న కారణాలు ఒకటి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏదైతే రీనల్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, అంటే మనకి కిడ్నీలకు సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు నిమోనియా పేషెంట్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. కాకపోతే అది నిమోనియా వల్ల, రీనల్ డిసీజెస్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్స్ అనమాట. సో సో అది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది అది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఏవైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయంటే కొన్నిసార్లు క్యాన్సర్లు ఉంటాయి, అండ్ స్పైనల్ ప్రొసీజర్లు చేసినప్పుడు అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్. అండ్ ఫ్రాక్చర్లు అవుతాయి, అంటే ఎప్పుడైనా పడిపోయినప్పుడు, లేదంటే ఎవరైతే ఎక్కువ ఓల్డ్ ఏజ్లో ఉంటారో వాళ్ళకు కూడా. న్యూరలాజికల్ అంటే సో ఎప్పుడైతే మనకి మూత్రమల విసర్జన అనేది మనకు తెలియకుండా పాస్ అవుతుంటుందో అదనమాట. సో ఇక్కడ ఏంటంటే
పేషెంట్ విత్ ఎల్బిపి ఎప్పుడైతే మనకి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హిస్టరీ కలెక్షన్ చేస్తారు. అంటే ఇంతకుముందు బ్యాక్ పెయిన్ ఉందా, ఏదైనా ఇంజరీ ఉందా, క్యాన్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ అయిందా, ఇంతకుముందు ఎప్పుడైనా స్పైనల్ సంబంధించిన ప్రొసీజర్ ఉందా, అట్లాగా హిస్టరీ అనేది కలెక్ట్ చేస్తారు. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏ ప్రాబ్లం ఉంది అని రూల్ అవుట్ చేయడానికి. సో ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఆ పార్ట్ చూస్తారు, తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తారు, తర్వాత పాల్పేషన్ అనమాట. అంటే ఎవరైనా బ్యాక్ పెయిన్తో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆ వెనక భాగంలో, నడుము భాగంలో నొక్కి చూస్తూ ఉంటారనమాట. సో అది ఫిజికల్ ఎగ్జామినేషన్. అక్కడే వాళ్ళు ఏం చేస్తారంటే మజిల్ స్ట్రెంత్ చూస్తారు, సెన్సేషన్ చూస్తారు, కొన్ని టెస్టులు చేస్తారు. అంటే సింగిల్ లెగ్ రైస్ అనమాట. అంటే అదొక రకమైన టెస్ట్. ఒక కాల్ని స్ట్రైట్గా పెట్టమని చెప్తారు. సో అట్లాగా చాలా రకాల టెస్ట్లు ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఏది ఏ ప్రాబ్లం ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. సో తర్వాత ఏంటి, ఇప్పుడు ఏదైనా రెడ్ ఫ్లాగ్ ఉంది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, అంటే మలమూత్ర విసర్జన తెలియకుండా అవటం, రాత్రంతా నిద్ర లేకపోవటం, లేదంటే కొంతమందికి ఈ నడుము నొప్పి వల్ల కాళ్ళలో తిమ్మురులో ఇవన్నీ రావటం. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే దానికి తగిన టెస్ట్ ఎక్స్రే అనేది కామన్గా అందరు తీస్తారు. తర్వాత ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసినప్పుడు ఏదైనా నర్వ్ కంప్రెషన్ ఉందా అవి ఎంఆర్ఐ సిటీల్లో తెలుస్తుంది. ఇంకా నర్వ్ సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఈఎంజీ అని ఒకటి చేపిస్తారు. ఎలక్ట్రోమయోగ్రఫీ అని ఒకటి ఉంటుంది. సో అట్లాగా ఆ టెస్టులు చేసి మనకి ఏ ప్రాబ్లం అని కరెక్ట్గా ఆ తర్వాత తెలుస్తుంది. సో ఇంకొకటి నెక్స్ట్ ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై అయిన తర్వాత మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ పెయిన్కి ఒక ట్రీట్మెంట్ ఆప్షనే వర్క్ అవ్వదు. సో ఇక్కడ మనం కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ వాడాలి. అంటే ఏంటి, ఫార్మకోథెరపీ అంటే మెడిసిన్స్ వాడాలి. మెయిన్గా ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి వాడతాం. పారాసెటమాల్ ప్లస్ అసక్లోఫెనాకు, డైక్లోఫెనాకు, కొన్ని మజిల్ రిలాక్సెన్స్ ఇస్తారు. ఆ తర్వాత అంటే ఈ న్యూరల్ సంబంధించిన పెయిన్ ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. సో దాంతోపాటు మనకి ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తారు, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా అడ్వైస్ చేస్తారు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ వాడినప్పుడు మనకి అంటే ఆల్రెడీ చేసిన స్టడీస్ని బట్టి కూడా ఏంటంటే ఈ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ మనం వాడినప్పుడు ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అది కొంతమందిలో ఈ ఫిజియోథెరపీకి మంచి రెస్పాన్స్ వస్తుంది, కొంతమందికి యోగాకు వస్తుంది. సో ఏ ప్రాబ్లం ఉంది దానికి సంబంధించి ఏ మెడిసిన్ వాడాలి, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఇవన్నీ కాంబినేషన్లో మనం చేసినట్లయితే మనకి మంచిగా ఉంటుంది, మంచిగా రికవరీ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నట్లు ఈ టెస్ట్లన్నీ చేస్తారు. ఇంకా లాస్ట్ ఆప్షను ఏవి కాలేదు, ఇంకా ప్రాబ్లం మేజర్ ఉన్నప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంటే ఏ ప్రాబ్లం అని కరెక్ట్గా ఐడెంటిఫై చేసిన తర్వాత ఉంటుంది. సో నేను చెప్పడం ఏంటంటే నేను చాలా సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్లో చూసింది ఏమంటే ఈవెన్ ఇంక్లూడింగ్ యూట్యూబ్లో చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఆ ఎక్సర్సైజ్ చేయండి, మీకు బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుందని చాలామంది చెప్పారు. సో నేనేమంటానంటే ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం ఉందని తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా చేసిన తర్వాత ఉపయోగం ఉంటుంది. కొన్నిట్లో ఏమవుతుందంటే కొన్ని మేజర్ ఇష్యూస్లో ఏమవుతుందంటే అస్సలు మనం కొన్నిసార్లు రిస్ట్రిక్షన్ మూమెంట్ అంతా రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ వీడియోస్ అలాంటివన్నీ చూసి మనం ఎలా పెడితే అలా చేస్తే మనకున్న ప్రాబ్లం అగ్రివేట్ అవుతుంది, అంటే ఇంకా పెరుగుతుంది కానీ మనకి తగ్గేది ఉండదన్నమాట. సో కాబట్టి ఇది చాలా అంటే ముందరే తెలుసుకున్నట్లయితే మనకి చాలా వరకు రికవర్ అయిపోతుంది. అంటే చాలా వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే 90% ఆఫ్ ద కేసెస్ అంతా కూడా మెకానికల్ పెయినే ఉంటుంది. అంటే మనం చేసే రోజు పనుల వల్ల వచ్చేవే ఉంటాయి. కొంతమంది డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ సిస్టమ్ ముందర కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఫిజికల్ మూమెంట్ తక్కువ ఉండి, అట్లాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి
90% ఆఫ్ ద టైమ్స్లో ఇదే అవుతుంది. కానీ మిగిలిన 10%లో కానీ మనం ఉన్నట్లయితే మనం డాక్టర్ని ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసి దీన్ని చూసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల ఒకసారి మనం కన్సల్ట్ అయితే డాక్టర్ని బెటర్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా మనం కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇంకా మీకు ఏదైనా దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ మెటీరియల్స్ చదివితే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మన వీడియో చూసిన తర్వాత ఇందులో ఎక్కడైనా ఏ ఒక్క పాయింట్లో అయినా నేను చెప్పేది మీకు ఉపయోగపడితే, నేను చెప్పిన దాంతో మీకు అర్థమై ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మన వీడియోని. థ్యాంక్ యూ. జై హింద్.